హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ ఇరు వర్గాల మధ్య రసాభసగా నెలకొంది. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నారు. అంతేకాకుండా అంబటి కృష్ణమూర్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాపై అప్రజాస్వామికంగా ఈరోజు కొంతమంది అందరి మూకలు ఐఎన్టీసీ జిందాబాద్ అనుకుంటూ సంజీవరెడ్డి జిందాబాద్ అనుకుంటూ నా మీద కొంతమంది మా ఐఎన్టీసీ నాయకుల మీద దాడి చేయడం, గుండాలు ఐఎన్టీసీ ముసుగులో వచ్చి నిస్సిగ్గుగా ప్రెస్ క్లబ్ లో బషీర్బాగ్ నడిబొడ్డులో ప్రెస్ క్లబ్ లో అనేక మంది పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందు దౌర్జన్యంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇమీడియట్ గా మేము హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నారు. అంతేకాకుండా అంబటి కృష్ణమూర్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందిస్తారు. అజీం, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూ విభాగానికి సంబంధించినటువంటి యూనియన్ల మధ్య ఏదైతే గొడవ జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీ సంఘాల నాయకులు ఏదైతే రెండు వర్గాలుగా చిరిపోయినట్లు ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం ఒకటిగా, ఐఎన్టీయూసీ ఆర్ అంబటి కృష్ణమూర్తి వర్గాలుగా ఒక రెండు వర్గాలుగా చిరిపోయాయి. అయితే ఐఎన్టీయూసీ ఆర్ అంబటి కృష్ణమూర్తి వర్గం ఏదైతే ఈ రోజు బషీర్బాగ్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో ఏదైతే ప్రెస్ క్లబ్ కి ఏదైతే నేరుగా సంజీవరెడ్డి వర్గం వచ్చి ఏదైతే సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ వచ్చి నేరుగా ఏదైతే అంబటి కృష్ణమూర్తిపై ఏదైతే పిడుగుతులు గుద్దాడు. దీంతో పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాల మధ్య అయితే గొడవ జరిగింది. సో అక్కడే ఉన్నటువంటి అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకుని సంజీవరెడ్డి వర్గాన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య గొడవ మాత్రం చాలా జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య ఏదైతే ఇంటర్నల్ ఫైట్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. అయితే ఈ ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి వ్యవహారాలపై ఏదైతే అంబటి కృష్ణమూర్తి ఏదైతే ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతాడో అనే ఒక దాంతోనే సంజీవరెడ్డి వర్గం ముందుగానే వచ్చి అతన్ని మాట్లాడకుండా అడ్డుకుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పి అక్కడ చెప్తున్నారు. అయితే అసలు విషయం ఏంటి, అసలు ఐఎన్టీయూసీ లో ఏం జరుగుతుంది, ఎందుకు రెండు వర్గాలుగా వెడిపోయాయి, రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి, ఎలాంటి సమస్యలు తలెత్తాయనే అంశంపై ఏదైతే ఇప్పటికీ చర్చ అయితే జరుగుతుంది. అయితే అబిడ్స్ పోలీసులు మాత్రం ముందుగానే ఏదైతే సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే అంబటి కృష్ణమూర్తి ఐఎన్టీయూసీ ఆర్ అఫీషియల్ గా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమైన క్రమంలో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. కాబట్టి సో అంబటి కృష్ణమూర్తి వర్గాన్ని కాకుండా ఏదైతే సంజీవరెడ్డి అనుచరుడైన చంద్రశేఖర్ ని అలాగే మిగతా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి ఏదైతే అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.